తులసి విషయమై జయకృష్ణ చంద్రలు ఘర్షణ పడతారు. అది చేయి చేసుకోవటం వరకు వెళుతుంది. ఆవేశంలో జయకృష్ణ గరికపాటి ఇంటికి వచ్చి తులసిని వెంటబెట్టుకుని వెళ్లబోతాడు. అదే సమయంలో సైరేంద్రి గరికపాటి ఇంటికి వచ్చి జయకృష్ణని అడ్డుకుంటుంది. తులసి జయకృష్ణ చేయి విడిపించుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. శివరాజ్ చంద్రలు గరికపాటి బస్సు ఇన్సూరెన్స్ బకాయిలు కట్టవద్దని కుమార్కి చెప్తారు. అంతేకాకుండా బస్ డ్రైవర్ని కూడా మార్చమని చంద్ర కుమార్కి చెప్తాడు. ఆ తర్వాత బస్సు అదుపు తప్పి బస్టాప్లోకి దూసుకుపోతుంది. 10 మంది దాకా చనిపోయారన్న విషయం కుమార్ గరికపాటి ఇంటికి వచ్చి కబురు అందిస్తాడు. ఇన్సూరెన్స్ కట్టలేదు కాబట్టి జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని భయపడ్డ కరుణాకర్ చంద్ర సలహా ప్రకారం ఊరు వదిలి వెళ్లిపోతాడు. నందుని పోలీసులు ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకువెళ్తారు. అది చూసిన భానుమతి కళ్ళు తిరిగి పడిపోతుంది. నీకు నేను అరగంట టైం ఇస్తున్నాను. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన విషయం తెలిసి అతను మర్యాదగా ఇక్కడికి వచ్చి లొంగిపోవాలి. లేకపోతే నువ్వు దాచిపెడుతున్న రహస్యాన్ని నీ గుండెలు చీల్చి బయటికి లాగుతాను. విన్నావా? వెళ్ళు, పక్కన నిలబడు. ఆ పక్కకి నిలబడు. ఏమండి, నేను విన్నది నిజమేనా? 10 మంది చనిపోయారా? నువ్వు టీవీలో న్యూస్ చూడలేదా? చనిపోయిన వాళ్ళు 4 అని చెప్పారు, కానీ చనిపోయిన వాళ్ళ సంఖ్య ఇంకా పెరగచ్చని తెలిసింది. నాన్న ఇప్పుడు ఎక్కడున్నారో? అదే విషయం. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మీ నాన్న పారిపోయాడు. బండికి ఇన్సూరెన్స్ కూడా లేదు కాబట్టి ఇల్లమ్మి నష్టపరిహారం కట్టాల్సి వస్తుంది. అది తెలుసు కాబట్టే మీ నాన్న పారిపోయాడు. ఇక అతను తిరిగి వస్తాడని నేను అనుకోవడం లేదు. ఆస్తి మొత్తం మీ పేరు మీదేగా రాశాడు. ఒక్క బస్సు మాత్రమే మీ నాన్నకు మిగిలింది. ప్రమాదం జరిగిన బస్సుని జనం ధ్వంసం చేశారని విన్నాను. ఏదేమైనా దీనివల్ల నీకు ఏ ఉపయోగం లేదు. కూర్చోమ్మా. అమ్మా, ఏంటమ్మా నువ్వు చేస్తుంది? మీ నాన్న నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పు. నాన్న ఇంట్లో లేరని నీకు తెలీదా? ఎక్కడికి వెళ్ళారు మీ నాన్న? ఏవీ తెలియనట్టే మాట్లాడుతున్నావేంటమ్మా? మన బండికి యాక్సిడెంట్ అయిందని తెలిసి నాన్న అక్కడికి వెళ్ళారు కదా. బండి యాక్సిడెంట్ అయిందా? అదెప్పుడు? నీకేవి గుర్తులేదా అమ్మా? నువ్వు నన్ను పడుకోబెట్టు. అయ్యో, నందు కాలేజీ నుంచి రాలేదా? నందు కాలేజీ నుంచి రాలేదా? నందు వచ్చాక వాడితో చెప్పు, నాకు ఒంట్లో బాగలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పు. మా నందు వస్తే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాడు. లక్ష్మి, కాసిన మంచినీళ్ళు తీసుకురా. నాన్న, తులసి కాల్ చేస్తుంది. ఏంటో అడుగు. తులసి చేసేది మీ నెంబర్కే కదా, ఏదైనా కారణం ఉండుంటుంది. ఇదిగో.
ఏంటమ్మా? నువ్వు పెట్టే, నేను ఇప్పుడే స్టేషన్కి వెళ్తాను. ఏమైంది నాన్న? కరుణాకర్ బస్కి యాక్సిడెంట్ అయి కొంతమంది చనిపోయారంట. కరుణాకర్ ఏమయ్యారో తెలియదు. పోలీసులు వచ్చి నందుని తీసుకెళ్లారంట. ఆ తర్వాత భానుమతి మతిస్థిమితం లేనట్టు మాట్లాడుతుందని చెప్పింది. అయ్యో. నువ్వు తులసి దగ్గరికి వెళ్ళు, నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. మానసి, చంద్ర, నన్ను మీరు పిలిచారా? మీ నాన్న ఇప్పుడు తమిళనాడులో ఉన్నాడు. అవును, అది మీకెలా తెలుసా? ఇదెవరికి చెప్పొద్దు. కరుణాకర్ సార్ ఇప్పుడు నాకు కాల్ చేశారు. అక్కడెక్కడో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నారు. నేను అనుకున్నట్టే జరిగింది. ఆస్తి పిల్లలే అనుభవించాలన్న ఆలోచన మీ నాన్నకి ఇప్పటికీ ఉంది. అదే మంచి నిర్ణయమని నేను చెప్పాను. నేను అలా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? కరుణాకర్ తిరిగి రాకూడదు. నువ్వు అదే ప్రార్థించు మనసి. కరుణాకర్ తిరిగి రాకపోతే నువ్వు సంతోషంగా మీ ఇంటికి వెళ్ళొచ్చు. చంద్ర, మీరు చెప్పింది నిజమే. ఈ నిమిషం మనం అక్కడికి వెళ్తే మనల్ని ఎవ్వరూ పొమ్మనలేరు కదా. అంతేకాదు, ఇప్పుడు సహాయానికి అక్కడ ఎవరైనా ఉండాలి. నందు మాత్రమే కొంచెం ప్రాబ్లం చేస్తాడు. వాణ్ణి పట్టించుకోకుండా ఉంటే చాలు. నాన్న కనపడ్డం లేదు కాబట్టి నష్టపరిహారం అడుగుతూ జనమంతా వచ్చేది కూడా అక్కడికే. మీలాగా సమర్థత ఉన్న మనిషి అవసరం ఇప్పుడు ఆ ఇంటికి ఖచ్చితంగా ఉంది. నీతో పాటు వచ్చి నేను అక్కడే ఉంటానని అనుకోకు. నిన్ను ఆ ఇంట్లో పెట్టి మొదలు పెడతా నా వర్కౌట్. ఆ ఇంటిని నీకు దక్కేలా చేస్తానని నేను నీకు మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవడానికి తగిన సమయం ఇది. ఇక ఆలస్యం వద్దు. ఉడికాలు ముందు పెట్టి మీ ఇంట్లో అడుగు పెట్టే సమయం వచ్చింది. నీ సామానంతా ప్యాక్ చేసి రెడీగా పెట్టుకో. మనం ఇప్పుడే వెళ్తున్నామా చంద్ర? ఈ నిమిషమే. అయితే నేను ఇప్పుడే రెడీ వచ్చేస్తాను. నీకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. కానీ నువ్వు ఇక ఇంటికి రావు. ఈ ఇంటికి రాబోయేది తులసి. నా నందుని రక్షించడానికి ఏదో ఒకటి చెయ్యి. తులసి, నందుని పోలీసులు తీసుకెళ్లారు లక్ష్మి. నాన్న వెళ్ళారు, కానీ నాన్న ఒక్కరే ఏం చేయలేరు. నువ్వెవరికైనా ఫోన్ చేసి విషయం చెప్పు. ఎవరికి చెయ్యను లక్ష్మి. జయన్నయ్యకి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. నువ్వు చేయకపోతే నీ ఫోన్ ఇలా ఇవ్వు, నేను చేసి చెప్తాను. ఇదే నా నెంబర్. ఏంటి తులసి? జయన్నయ్య, నేను శ్రీలక్ష్మిని. ఏమైంది శ్రీలక్ష్మి?
నందుని కాపాడడానికి మీరే ఏదైనా చేయాలి. శ్రీలక్ష్మి, నువ్వు ఫోన్ పెట్టి ఏం చేయాలో నేను చూసుకుంటాను కదా. సరే అన్నయ్య. చూడబ్బాయ్, ఇకనైనా నిజం చెప్పు. సిఐ సార్ బయటకు వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. వస్తే తెలుసు కదా, ఎందుకు చెప్పు. మీ నాన్న కోసం పోలీసులు 4 వైపులా వల వేశారు. పోలీసులు కళ్ళు కప్పటం అతని వల్ల కాదు. ఈ రోజో రేపో పోలీసుల వల్ల పడకపోతే లాకౌట్ నోటీస్ పెడతామని సిఐ గారు అంటుంటే విన్నాను. తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా. పూర్తిగా పరువు బాగొట్టుకొని మీ ఇంట్లో వాళ్ళంతా బయటికి రాలేరు. ఇప్పుడే పట్టుబడితే అంత పెద్ద కేసే ఉండదు. ఆస్తులమ్మి నష్టపరిహారం కట్టమని కోర్టు మీ నాన్నకి తీర్పిస్తుంది. అంతేగాని జైలు శిక్ష ఏమీ మీ నాన్నకు పడదు. మేం కూడా అదే కోరుకుంటున్నాం సార్. చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని నాన్న కూడా అనుకుంటున్నారు. మరెందుకు అతను పారిపోవాలి? నాన్న తిరిగి వస్తారు సార్. కేసు ఎలా పోతుందో తెలుసుకోవడానికి నాన్న ప్రస్తుతానికి కనుమరుగయ్యారేమో. అంతే తప్ప మీరు అనుకుంటున్నట్టు నష్టపరిహారం ఇవ్వకుండా తప్పించుకోవాలని కాదు సార్. అది అలా ఉంచు. మీ నాన్న ఎక్కడున్నారో అది చెప్పు. నాకు తెలియంది నేనెలా చెప్తాను సార్? నేను నిన్ను ఇలా అడగడానికి కారణం నాకు నీలాంటి కొడుకున్నాడు కాబట్టి. నిజం చెప్పకపోతే నీ గతి ఎలా ఉంటుందో నేను గ్యారంటీ ఇవ్వలేనురా. ఇంకేలా అడగటం ఉండదు. మాటలతో వినకపోతే చేతలతో రాబెడతారు. నీ అంతటా నువ్వే చెప్పే వరకు అదే జరుగుతుంది. నువ్వు చెప్పకపోయినా మీ నాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాం. నీకు పోలీసు దెబ్బలే మిగులుతాయి. చెప్పు బాబు, మీ నాన్న ఎక్కడున్నాడు చెప్పు. సార్ నాకు తెలియదు సార్. ఇక నిన్నెవ్వరు చేయలేరు. సరే, కుడికాలు ముందు పెట్టి వెళ్ళు. ఎవరు తలుచుకున్నా నిన్ను ఇక్కడి నుంచి పంపలేరు. వెళ్తారు నిన్ను ఉండకూడదని అనుకునేవాళ్ళు. నీకేం పనిక్కడ? భాను అత్తయ్య పడిపోయిందని తెలిసి వచ్చాను. పడిపోయారా? ఎలా పడిపోయారు? అది నందుని పోలీసులు తీసుకెళ్లడం చూసి కళ్ళు తిరిగి పడిపోయిందట. పడిపోయిన వాళ్ళని లేపడానికి నువ్వొస్తావా? ఆ అమ్మాయిని ఎందుకంటావు మానసి? అత్తయ్య ఎక్కడున్నారమ్మా? ఆ గదిలో. కొంచెం ఏదైనా తిని పడుకో. అమ్మా, ఏదో ఒకటి మాట్లాడమ్మా. అమ్మా, ఏమైందమ్మకి? పడిపోయింది. అమ్మకి అస్సలు బాలేదు. అత్తయ్య, అత్తయ్య, నాకు బాగాలేదు. నన్ను ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అమ్మ అవస్థ చూస్తున్నావు తులసి. కనీసం ఫోన్ చేయాలని కూడా మీకు అనిపించలేదా? ఎందుకు చేస్తుందండి? మనం పరాయి వాళ్ళం కదా వీళ్ళకి. అత్తయ్య లేవండి, మన హాస్పిటల్కి వెళ్దాం రండి. చూస్తూ నిలబడతావేంటి మానసి?
తులసి, అమ్మకి బట్టలు తీసుకో, బహుశా అడ్మిట్ చేయొచ్చు. ఆ, చిన్నగా, మెల్లిగా. నువ్వు వెళ్ళేటప్పుడు తాళం వేసి వెళ్ళు. అమ్మని అడ్మిట్ చేస్తే నీకు ఫోన్ చేస్తాను. సరే తులసి. పద తులసి, టైం వేస్ట్ చేయకు. నువ్వు అటువైపు ఎక్కు. ఆ, ఏ, నువ్వెక్కడికి? అది కాదు, నేను హాస్పిటల్కి వస్తాను. వద్దొద్దు, నువ్వొద్దు. ఇంటికి ఎవరైనా మనిషి వస్తే చెప్పడానికి ఉండాలి. నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకు ఇంకా చూస్తూ నిలబడ్డావు? ఇక్కడ నీ అవసరం ఏమీ లేదు. నువ్వు మీ ఇంటికి వెళ్ళు. ఆగు. నీకు నందుకి పెళ్లి జరిపిస్తామని ఇక్కడెవ్వరూ మాటివ్వలేదు నీకు. ఈ వంకతో నువ్వు ఈ ఇంటికి రావద్దు. మగపిల్లాడున్న ఇంటికి ఆడపిల్లని పంపించే మీ ఇంట్లో వాళ్ళననాలి. పాపా. సార్, ఆ కుర్రోడికి జామీన్ ఇవ్వటానికి ఒక ఆయన వచ్చాడు. వాడేమన్నా నోరు తెచ్చాడా? నేను రకరకాలుగా అడిగి చూశాను సార్. కరుణాకర్ ఎక్కడున్నాడో ఆ కుర్రోడికి తెలిసినట్లేదు. వీణ్ణి పట్టుకొస్తే అతను వచ్చి లొంగిపోతాడని అనుకున్నాం. సార్, ఆ బెయిల్ కోసం వచ్చిన అతన్ని పంపించమంటారా? పంపించు. ఓకే సార్. నమస్కారం సార్. నా పేరు జయకృష్ణ. నేను ఒక టీచర్ని. మీ కస్టడీలో ఉన్న నందు నా కజిన్ అవుతాడు. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. అతన్ని మేము కస్టడీలోకి తీసుకోలేదు. కరుణాకర్ గురించి అడగడానికి తీసుకొచ్చాం. అతనికి అవేవి తెలియవు సార్. వాళ్ళ నాన్న స్టేషన్కి వచ్చి లొంగిపోతారని మీరు అనుకుంటున్నట్టయితే అది సాధ్యమని నేను అనుకోవడం లేదు. అదేంటి? ఆయన తమిళనాడుకు వెళ్ళారని అనుకుంటున్నారు. దానికి పబ్లిసిటీ ఇస్తున్నది కటారి చంద్ర. దానివల్ల చంద్రకేం లాభం? అది నాకు తెలియదు సార్. సార్, ఆ కుర్రాడి దగ్గర లెటర్ తీసుకో. సరే సార్. కరుణాకర్ గురించి ఒకసారి అన్వేషణ జరపాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఎప్పటికీ అలా వెళ్ళిపోరు. ఆయన ఆస్తులు పిల్లల పేరు మీద రాశారని నాకు తెలుసు. అంత మాత్రాన నలుగురి మరణాల నుండి ఆయన తప్పించుకోరు కదా. తోటివారి బాధల్ని అర్థం చేసుకుని ప్రవర్తించే మనిషి ఆయన. మీరేమంటున్నారు ఇంతకీ? కరుణాకర్ కనుమరుగు కావడంలో ఏదో కుట్రుంది సార్. మనం రేపు కూడా చూద్దాం. ఆ తర్వాత కూడా ఆయన రాకపోతే అది ఖచ్చితంగా కుట్రే. మీరిప్పుడు ఆ కుర్రాన్ని తీసుకెళ్లొచ్చు. స్టేషన్ నుండి ఫోన్ చేస్తే హాజరవ్వాలి. అలాగే సార్. కరుణాకర్ గురించి ఏ వివరం అందినా దాన్ని దాచిపెట్టకుండా ముందుగా నాకే వచ్చి మీరు ఖచ్చితంగా చెప్పాలి. ప్రత్యేకించి మీరు ఏదో కుట్ర జరిగిందని సందేహిస్తున్నారు కాబట్టి. తప్పకుండా సార్. సరే. థ్యాంక్ యూ సార్. ఓకే. నేనెంత చెప్పినా నా మాట వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు నేను బాధ పెట్టారా నందు? అలా ఏం జరగలేదు. నన్ను స్టేషన్లో కూర్చోబెడితే నాన్న వచ్చి లొంగిపోతారని వాళ్ళు అనుకున్నారు. ఓ, వాళ్ళు ఊరికే పంపేశారు. బెయిల్ అవసరం లేదు, ఏమీ లేదు. కానీ కరుణం మావయ్య వచ్చి తీరాలి. నాన్న ఎక్కడికి వెళ్ళారో మీకు మాత్రమే తెలిసి ఉండాలి. మీకు చెప్పకుండా నాన్న ఎక్కడికి వెళ్ళరు. నీతో నేనెందుకు అబద్ధం చెప్తాను నందు? కరుణాకర్ నాకు ఫోన్ చేయలేదు.
తులసి నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. ఒక మాట చెప్పగలను, సమస్య వస్తే పారిపోయే మనిషి కాదు కరుణాకర్. మరి నాన్న ఎక్కడికి వెళ్ళారు? నాన్న కారులోనే వెళ్ళారని కుమార్ అన్నాడు. అంటే కరుణ మావయ్యని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారనుకుంటున్నారా? కానీ నాకు అలా అనిపించట్లేదు. కరుణ మావయ్యని పక్కకి తప్పించింది చంద్రానే అయ్యుంటాడు.